నమస్తే అండి. మనము ఈరోజు ట్యూబర్క్లోసిస్, టీబీ గురించి ఒక 3 మినిట్స్‌లో ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాము. మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్, టీబీ అంటే ఏంటి? అంటే ట్యూబర్క్లోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. బ్యాక్టీరియా వల్ల బాడీకి వచ్చే ఇన్ఫెక్షన్ అనేది. సో ఇది మీకు డిఫరెంట్ ఫార్మ్స్‌లో రావచ్చు. లంగ్స్ టీబీ రావచ్చు, బోన్ టీబీ రావచ్చు, కిడ్నీస్‌కి టీబీ రావచ్చు, మీడియాస్టైనల్ లింఫ్ నోడ్స్ దానికి టీబీ రావచ్చు, హార్ట్కి రావచ్చు, లివర్కి రావచ్చు అండ్ పొట్టకు రావచ్చు. ఇలా డిఫరెంట్ ఆర్గన్స్కి డిఫరెంట్ టైప్స్గా టీబీ రావచ్చు అండి. ఈ టీబీ వచ్చినప్పుడు మనకి లక్షణాలు ఏముంటాయంటే, మీకు వెంటనే ఎక్కువగా కాఫ్ రావటం కానీ, బరువు తగ్గటం కానీ, ఈవినింగ్ టైం ఎక్కువగా జ్వరం రావటం కానీ, అండ్ ఆకలి తగ్గటం ఒకటి, అండ్ నైట్ స్వెట్స్, నైట్ టైము చెమట పోయటం లాంటి ఇబ్బందులు మోర్ కామన్గా ఉంటాయండి. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం ఆర్ కన్ఫర్మేషన్ ఎలా చేసుకుంటామంటే, దీనికి బ్లడ్ టెస్ట్ ఏమీ ఉండదండి. టీబీని ఏ బ్లడ్ టెస్ట్తో కన్ఫర్మ్ చేసుకోలేమో, ఇది పెద్ద మూఢనమ్మకం అండి. మరి ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే, మనము టీబీ గురించి ఫ్లమ్ టెస్ట్ కానీ ఆర్ బ్రాంకోస్కోపీ ద్వారా లంగ్స్ లోపలికి వెళ్ళి వాష్ తీసుకుని వచ్చినప్పుడు దానికి కానీ టెస్ట్ చేస్తాం. ఏ టెస్ట్ పంపిస్తాము అంటే జీన్ ఎక్స్పర్ట్ అనే టెస్ట్ పంపిస్తాం. దాంతోపాటు టీబీ కల్చర్ అనే టెస్ట్ పంపిస్తాం. ఈ రెండిట్లో కానీ ఏదో ఒక దాంట్లో కానీ పాజిటివ్ వస్తే కంపల్సరీగా మనకి టీబీ ఉన్నట్టు 100% డయాగ్నోజ్ అవుతుందండి. ఆ డయాగ్నోసిస్ అయిన తర్వాత మనము ట్రీట్మెంట్ మొదలు పెడతాం. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? లంగ్స్ కనుక టీబీ అయితే 6 నెలల పాటు ట్రీట్మెంట్ సరిపోతుందండి. అదే ఎక్స్ట్రా పల్మరీ టీబీ అంటే వేరే బోన్ టీబీ కానీ, కిడ్నీ టీబీ కానీ, పొట్ట టీబీ కానీ అయితే మీకు కొన్నింటికి 9 నెలలు అవసరం అవుతుంది, కొన్నింటికి సంవత్సరం కూడా అవసరం అవుతుంది. అది డాక్టర్ అడ్వైజ్ మేరకు మీరు రెగ్యులర్ ట్రీట్మెంట్ యూస్ చేయాలి. ఎవరైతే తక్కువ టైంలో ట్రీట్మెంట్ ఆపేస్తారో వాళ్ళకి మళ్ళీ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్ టీబీ వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ అంటే లంగ్ ఫైబ్రోస్ అవటం కానీ, లంగ్లోంచి బ్లడ్ పడటం కానీ ఇలా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే టీబీ ట్రీట్మెంటు కంపల్సరిగా 6 నెలలు కానీ, 9 నెలలు కానీ, సంవత్సరం కానీ డాక్టర్ రికమెండెడ్ ఫుల్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంటు మీరు యూజ్ చేయాలి. లాస్ట్ పాయింట్, టీబీ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే, మీకు రొటీన్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను, డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాను. రొటీన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఉంటాయంటే, మీకు నాసియా రావటము, వామిటింగ్ అనిపించడము, తలనొప్పి రావటము, జాయింట్ పెయిన్స్ రావటము, అజీర్తిగా ఉండటం అండ్ ఇవన్నీ కూడా రొటీన్గా ఉండే ప్రాబ్లమ్స్. వీటి వల్ల కంగారు పడాల్సింది ఏమీ లేదండి. డేంజరస్ ప్రాబ్లమ్స్, సెకండ్ డేంజరస్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? దీన్నే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. ఇవి గనక ఉంటే వెంటనే మందులు ఆపేసి మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, స్కిన్ మీద ర్యాష్ రావటం, రెడ్ కలర్ పర్పులర్ ర్యాష్ రావటం, సెకండ్ వచ్చేసి ఐస్ కనపడకుండా పోవటం ఆర్ బోదరుగా కనపడటం, చూపు తగ్గిపోవటం, మూడు వచ్చేసి యూరిన్ తక్కువగా రావటం, మీరు అడెక్వేట్ వాటర్ తాగినా కానీ యూరిన్ బయటికి ఎక్కువ రావట్లేదు, నాలుగోది ఎక్కడి నుంచైనా బాడీలో రక్తస్రవణ జరగటం అంటే బ్లడ్ లాస్ అవటం, గమ్స్ నుంచి అవ్వచ్చు, మోషన్లో అవ్వచ్చు, యూరిన్లో అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా రక్తం లాస్ అవటం. ఈ 4 రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఆర్ వార్నింగ్ సైన్స్ కనుక ఉంటే ఇమీడియట్గా టీబీ మెడిసిన్ స్టాప్ చేసి మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేయాలి. అప్పుడు దానికి సొల్యూషన్ మేము చూస్తాము. సో ఇది మనకి ట్యూబర్క్లోసిస్ ఆర్ టీబీ గురించి మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నమస్తే అండి.